సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఏపీలో పేద మధ్యతరగతి గృహ విద్యుత్ వినియోగదారులపై బిల్లులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ట్రూ అప్ కింద డిస్కంలకు చెల్లించాల్సిన 4,497 కోట్ల భారాన్ని ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటైనప్పటి నుంచి మొదటిసారి ట్రూ డౌన్ చేశాం. యూనిట్కు 13 పైసల చొప్పున విద్యుత్ ఛార్జీల తగ్గింపు మొత్తాన్ని నవంబర్ నెల బిల్లు నుంచి సర్దుబాటు చేస్తున్నాం. యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 4.80 పైసలకు తగ్గించాం. వైకాపా ప్రభుత్వం యూనిట్ విద్యుత్ కొనుగోలుకు ₹5.19 ఖర్చు చేసింది. 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ₹32,000 కోట్ల అదనపు భారాన్ని వేసింది. కమిషన్ల కోసం అధిక ధరకు విద్యుత్ను కొన్నది. ఇతర ఖర్చుల రూపంలో విద్యుత్ సంస్థలను 1.29 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేసింది. 2019లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని అస్తవ్యస్త విధానాలతో అంధకారంలో మార్చిందన్నారు. సో ఇప్పుడు దాదాపు 4,500 కోట్లు విద్యుత్ వినియోగదారులకు ట్రూ డౌన్ పేరుతో రివర్స్లో తగ్గిస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట. బిల్లులు తగ్గించుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.